మదనపల్లిలో ఎవరైతే బాలికని రేప్ చేసి నీళ్ల డ్రమ్ములో ముంచి చంపినటువంటి వ్యక్తి దగ్గరలో ఉన్నటువంటి నీటి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరికైనా కానీ ఆడపిల్లల్ని రేప్ చేస్తే లేదా ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడితే వాళ్ళందరికీ ఇదే గతి పడుతుంది అని ప్రభుత్వం ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది. మనం గమనిస్తే రెండు సంఘటనలను మనం చూడవచ్చు. ఒకటి ఉభయ గోదావరి జిల్లాలో తునిలో ఒక ఆడపిల్లని స్కూల్ నుంచి వస్తున్నటువంటి పిల్లని ఒక మానవ మృగం అలాగే చేయాలని ప్రయత్నం చేస్తే అతను కూడా నీళ్ళల్లో దూకి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అలాగే ఇప్పుడు 8 సంవత్సరాల పాపను ఎవరైతే రేప్ చేసి చంపేశాడో అతను కూడా నీళ్ళల్లో దూకి చనిపోయాడు. ఇది ఇటువంటి వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోవటం అనేటువంటిది మంచిది. అలా గనక ఎవరైనా గనక భవిష్యత్తులో ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే వాళ్ళు కూడా సూసైడ్ చేసుకొని చనిపోవటమే. ఇది ప్రభుత్వం చెప్పినటువంటి సందేశమా లేకపోతే మెసేజా లేకపోతే వాళ్ళ అభిప్రాయమా లేకపోతే ఇలాంటి వాళ్ళు ఇలాగే జరుగుతాయి అని చెప్పటమా అనేది పాయింట్. ఇక్కడ ఎక్కడైతే ఆ సంఘటన చోటు చేసుకుందో ఇది ప్రజలందరికీ కూడా కనువిప్పు కలగాల్సినటువంటి అవసరం. ఎవరైనా కానీ ఇలాంటివి గనక జరిగితే ఎక్కడైనా జరిగితే ఇలాంటి సంఘటనలే ఉంటాయి అని చెప్పని ప్రజలకు కూడా క్లారిటీ వచ్చేసింది. అందుకని ఎవరైనా ఇటువంటి నరరూప రాక్షసులు లేక ఎవరైనా ఇటువంటి మానవ మృగాలు ఇటువంటివి గనక చేపడితే ఖచ్చితంగా వాళ్ళు నీళ్ళల్లో మునిగే చనిపోతారు, సూసైడ్ చేసుకుంటారు. అయితే దీనికి టెక్నికల్గా ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నటువంటిది కొంత ఏంటంటే జనరల్గా సూసైడ్ చేసుకోవటం లేకపోతే ఇంకోటి అంశాల్లో నీళ్ళల్లో మునిగి చనిపోతే మాత్రం అది ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు చనిపోతే అది ఖచ్చితంగా సూసైడే అని చర్చ జరుగుతుంది. ఒక జనరల్గా అందరూ కూడా ఏమనుకున్నారంటే అతను అంతకుముందు తునిలో నారాయణరావు విషయంలో కావచ్చు లేక ఇప్పుడు కులవర్ధన్ విషయంలో కావచ్చు అనుకున్నటువంటిది ఏంటంటే వీళ్ళని ఎన్కౌంటర్ చేస్తారు అని చెప్పని భావించారు అందరూ. ఎన్కౌంటర్ చేస్తారు అని భావించారు కానీ ఎన్కౌంటర్ జరగలేదు. నీళ్ళలో పడి వాళ్ళే సూసైడ్ చేసుకున్నారు. ఇది ఎవరైతే నేరాలు చేశారో నేరాలు చేయాలని భావిస్తున్నారో గంజాయి మత్తులో ఎటువంటి అరాచకాలు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుణపాఠంగా చూడాలి. ఇక్కడ జనరల్గా ఎన్కౌంటర్ జరిగిందనుకోండి దాని మీద ఎంక్వైరీ ఉంది. ఎన్కౌంటర్ జరిగితే ఎంక్వైరీ ఉండిద్ది. లేక జైల్లో లాకప్లో ఉరేసుకుంటే ఎంక్వైరీ జరిగిద్ది. అదే గనక నీళ్ళల్లో దూకి సూసైడ్ చేసుకుంటే ఎంక్వైరీ చేయటానికి ఏమీ ఉండదు. అర్థమైంది కదా? అందుకని ఎవరైనా కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి జరిగేది ఇదే అనేటువంటిది అర్థం చేసుకోవాలి. వాటికి సంబంధించిన పేరెంట్స్ మాట్లాడిన బైట్స్ అవన్నీ ఒకసారి బైట్స్ చూద్దాం. బైట్స్ ప్లీజ్. ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా సరే ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేసి తప్పించుకోవాలంటే ఈ ప్రభుత్వంలో వీలు కాదు. అదే చివరి రోజు అవుతుందని మరొకసారి హెచ్చరిస్తున్నాం. చాలా కఠినంగా చెప్తున్నాం. తను ఒక యాక్చువల్గా గాంజా మత్తులో ఉన్నాడు. గాంజా కూడా అలవాటై ఉన్న పరిస్థితి. యాక్చువల్గా మీ అందరికీ తెలుసు నేను ఎంత హీట్ జనరేట్ అయిందో మీ అందరికీ కూడా తెలుసు. అందరం కూడా బాధపడ్డాం. దానికి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాం. ముద్దాయింటికి వెళ్ళి మనం డోర్ బ్రేక్ చేసి చూసినప్పుడు పక్కనే డ్రమ్లోని చనిపోయిన పాప కూడా శవం కూడా లభ్యమైంది. ఆ టైంలోని చుట్టుపక్కల ఒక 50 మంది గ్రామస్తులంతా కూడా గుమిగూడి ఇతన్ని చంపడానికి ముద్దాయిని అతన్ని తీసుకోవడం జరిగింది. అతను తప్పించుకొని పారిపోవడం జరిగింది మార్నింగ్ టైం. తర్వాత ఒక 2 టీమ్స్ పెట్టి వెతికించాం కానీ హౌవెవర్ రిజల్ట్ దొరకలేదు. ఈరోజు ఇలా
కులవర్ధనకి కులవర్ధనకు వాళ్ళ అమ్మ హెల్ప్ చేసి పాప ఉండదని తెలుసుకుని తను వదిలిపెట్టిండొచ్చు కదా. ఇంటి ముందరనే కదా ఉండేది, ఒక మనవరాల మాదిరిగా ఉంది కదా బిడ్డ. ఆ బిడ్డను ఇంటి ముందర వదిలేసి వాడంటే సైకో వ్యక్తి తాగేసి పనుకున్నాడు గాంజా గింజా వాడుకొని. అట్లాంటప్పుడు బిడ్డ చనిపోయిందో ఏమనేది వదిలిపెట్టిండొచ్చు కదా. మాకు శిక్షించాలి అతనికి, అమ్మాయికి. వాళ్ళందరూ హెల్ప్ చేసినారు మాకు, అందరూ హోమ్ మినిస్టర్ మేడం కానీ, ఎమ్మెల్యే సార్ కానీ, లోకేష్ సార్ కానీ. పాప పేరెంట్స్ కూడా మాట్లాడడం జరిగింది. రైట్. మధు రెడీగా ఉన్నారు. మధు ఏంటి ఇక ఎవరైనా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే చెరువులో సూసైడ్ చేసుకొని శవమై తేలటమే, అంతేనా? ఎస్, చెరువు చీకటి చివరి రోజు అందులో శవాలు సార్. ఇదే, ఇంతకు మించి ఏమీ లేదు సార్. ఎక్కడా కూడా చేతికి మట్టి అంటకుండా చేయడం అనేది ఏదైనా ఉంది అనుకుంటే ఇటువంటి వ్యవహారాలలో ఏపీ పోలీసులు విచారణ జరిపారు, అద్భుతంగా న్యాయం చేయాల్సిన వాళ్ళకు న్యాయం చేశారు. కానీ ఎవరు చంపారు ఎవరికి తెలియదు. కానీ సూసైడ్ చేసుకోవటం కదా సార్, సూసైడ్ చేసుకోవటం కదా, అదే అదే పశ్చాత్తాపంతో తప్పు చేసామనేటువంటిదా. అతనికి కులవర్ధనకు గంజాయి మత్తు ఉంది కాబట్టి అదే గంజాయి మత్తులో ఆ ఆడపిల్ల 7 సంవత్సరాల ఉన్నటువంటి ఆ పిల్ల మీద అఘాయిత్యం చేశారు. అదే గంజాయి ఎవరైనా సరే పక్కనే ఉన్నటువంటి వారు ఆ రోజు రాత్రి గంజాయి నీకు ఇష్టం కదా, గంజాయి తీసుకో, నువ్వు చేసిన తప్పుకి పశ్చాత్తాపడు అని కొన్ని మాటలు ఎవరైనా చెప్పారేమో. చెప్పిన తర్వాత లేకపోతే ఏదైనా కావచ్చు, అదే కులవర్ధన్ అక్కడే ఉన్నటువంటి చెరువులోకి వెళ్ళి దూకాడు, కాలు జారి పడ్డాడు, లేకపోతే ఏదో జరిగింది సార్. మొత్తానికైతే ఆ చెరువులోకి అయితే పడిపోయాడు, చనిపోయాడు. తెల్లవారుజామున చనిపోయినట్టుగా నిర్ధారణకైతే అక్కడ ఉన్నటువంటి స్థానికులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి వచ్చారు. ఎస్పీ కూడా మాట్లాడారు, మేము విచారణ జరుపుతున్నాము, అందులో భాగంగానే మా నుంచి తప్పించుకొని పారిపోయాడు, మేము అతన్ని అరెస్ట్ చేశాము, మా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి క్రమంలోనే మా నుంచి తప్పించుకొని పారిపోయాడని. సరే, ఆ ప్రాసెస్ అంతా కూడా ఒక ఎత్తైతే సార్, ఇక్కడ ఒకటే సమాజం అంతా కూడా ఏం చేస్తుంది, 7 సంవత్సరాల బాలిక న్యాయం జరిగిందా లేదా అని చూస్తే మాత్రం అతనికి పడినటువంటి శిక్ష విషయంలో మాత్రం అందరూ కూడా ఏపీ పోలీసులను చూసి నిజంగా క్లాప్స్ అయితే కొడుతున్నారు సార్. డెఫినెట్ అది ఏదన్నా జరగని, వాడు ఎవరన్నా కానీ, వాడు ఎంత ఏదైనా కానీ, వాళ్ళు చేసినటువంటి ఏపీ పోలీసుల విషయంలో వాళ్ళు చేసినటువంటి ఆ బాధితురాలి కుటుంబానికి జరిగినటువంటి న్యాయం ఏదైతుందో ఆ విషయంలో అయితే ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఒకటి గంజాయి బ్యాచ్ సార్, ఏదైతే ఇతను చనిపోయినటువంటి కులవర్ధన్ ఏదైతే ఉన్నారో ఇతను గంజాయి బ్యాచ్. బేసిక్గా అంటే నేను ఎక్కడ పార్టీ పేర్లు ఏం చెప్పట్లేదు, ఏ పార్టీకి నాకు సంబంధం లేదు. గంజాయి బ్యాచ్కి ఏదైనా జరిగితే కొంతమంది రంగంలోకి దిగుతూ ఉంటారు. మామూలుగా వీళ్ళు ఎంత పెద్ద నేరాలు చేసినా సరే ఆ గంజాయి బ్యాచ్కి అండగా ఉండేటటువంటి, మరి ఆ గంజాయి బ్యాచ్లోని ఒక బ్యాచ్ మెంబరే ఈ కులవర్ధన్. ఇతనికి గంజాయి బ్యాచ్ ఉంది. అండ్ మోర్ ఓవర్ వేరే వాళ్ళని హర్ట్ చేసినటువంటి కేసుల్లో కూడా ఇతను నిందితుడు. ఆ కేసు కూడా ఇతని మీద గతంలో కూడా నమోదైంది. అంటే బేసిక్గా ఇతని మెంటాలిటీ ఏంటంటే ఎదుటి వ్యక్తి వాళ్ళని వచ్చేసి ఇబ్బంది పెట్టడము, ఎదుటి వ్యక్తి వాళ్ళ మీద దాడులకు పాల్పడడం, ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్నటువంటి పర్సన్. సో ఈ నేపథ్యంలోనే అక్కడ నారాయణరావు తుని వ్యవహారం జరిగినటువంటి నారాయణ వ్యవహారంలో ఏదైతే చీకటిలోనే చెరువులో జరిగినటువంటి అదే న్యాయాన్ని ఇక్కడ కూడా చూపించారు మదనపల్లి పోలీసులు అనడంలో ఎటువంటి డౌట్ లేదు సార్. జనరల్గా ఇలాంటి కేసులో అంటే నీళ్ళల్లో దూకి సూసైడ్ చేసుకునేటువంటి కేసుల్లో ఇంక ఇన్వెస్టిగేషన్ ఏముంటుంది అలా ఇంకా? ఎస్ సార్, అంటే అదే కనుక వాళ్ళు హ్యాంగ్ చేసుకున్నారు అనుకో, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడానికి కొన్ని ప్రొసీజర్స్ లేదా పోస్ట్ మార్టము లేదా దానికి కొన్ని ఫార్మాలు వేరుగా ఉంటాయి అనుకుంటా. కానీ నీళ్ళల్లో దూకుంటే పోస్ట్ మార్టం జరిగిద్ది కానీ బట్ దాంట్లో కొంచెం డిఫరెంట్ ఉండిద్ది అనుకుంటా కదా. డెఫినెట్గా సార్, ఇప్పుడు సూసైడ్ చేసుకున్న దానికి ఇలా చెరువులో దూకి చెరువులో కాలు జారిపడి లేకపోతే చెరువులో ఎవరైనా తోసేసిన దానికి వీలాంటి వ్యవహారాలు ఎలా ఉంటాయంటే అతను చెరువులో పడిన తర్వాత ఎంతసేపు కాళ్ళు చేతులు కొట్టుకున్నాయి, నీళ్లు ఎక్కడికి వెళ్ళాయి, కడుపు లోపలికి ఊపిరితిత్తుల లోపలికి ఎలా వెళ్ళాయి అనే దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ అంటే డాక్టర్లు అంతా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో బయటికి తీస్తారు. అదే సూసైడ్ చేసుకున్న దాంట్లో అతను తీసుకున్నటువంటి విష పదార్థాలు కావచ్చు, లేకపోతే అతను ఏదైనా సరే హ్యాంగ్ చేసుకుంటే ఎంతసేపటికి కాళ్ళు చేతులు కొట్టుకు ఈ రకమైనటువంటి. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం ఏదైతే కులవర్ధన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో అతను
బేసిక్గా సార్ కొన్ని ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే ఆ చెరువు చాలా లోతైనటువంటి చెరువు సార్ అది. అదే, ఆ లోతైనటువంటి చెరువులో ఒక 2 రాళ్ళు కట్టేసి వేసేసినా కానీ ఇంకా బయటకు కూడా రాలేదు. మామూలుగా మనిషి దూకితే రాలేడు, ఇంకా రాలేదని కట్టేసినా కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి. అంత లోతైనటువంటి చెరువు, ఫీట్ బాగానే ఉంటుంది. Right. అటువంటి చెరువులో పూర్తిగా కూడా పడిపోయి, అంటే నైటే పడిపోయాడు సార్, మిడ్ నైటే పడిపోయాడు అతను. ఎందుకు మిడ్ నైటే పడిపోయాడని పాయింట్ చెప్తున్నా, తప్పు చేశానని చెప్పచ్చా? పడిపోతే సార్ తప్పు చేశానని బాధపడి దూకేసినట్టున్నాడు. అదే సార్ మనం కూడా అదే చెప్తుంది. అతను తప్పు చేశాని రాత్రికి, అంటే మిడ్ నైటే అతనికి వచ్చేసింది, అయ్యో నేను తప్పు చేశాను అని చెప్పి మిడ్ నైట్ దూకాడు కాబట్టి తెల్లవారుజామున బయటకు వచ్చింది సార్ Okay, శవం. right. లేకపోతే Right, అది తెల్లవారుజాము దూకింటే ఆ శవం బయటకు అంత ఈజీగా వచ్చేది కాదు. రైట్ మోదీ. శవం బయటకు వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే అతను అప్పటికప్పుడే నైటే దూకి చనిపోయి చేసిన తప్పుకు పోలీసులు జరిపినటువంటి దర్యాప్తులో భయపడి అతను దూకైతే చనిపోయాడని చెప్పారు. రైట్ రైట్. దీనికి అంటే సంబంధించి దీని మోహన్ కూడా ద్వారా ఒకటి మెసేజ్ ఏంటంటే మోహన్ గారు, ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు చాలా భయపడుతున్నారు, ఆందోళన చెందుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక ధైర్యాన్ని ఇస్తుంది ఏంటంటే, ఎవరైనా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే మాత్రం వాళ్ళు పశ్చాత్తాపంలో వాళ్ళైతే తర్వాత రేపు అనేది చూడరు అనేటువంటి మెసేజ్ అయితే వెళుతుంది అని అర్థం అవుతుంది. కొంత ధైర్యం వస్తుంది. మోహన్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి అతను ఎలా దూకాడు, ఎలా సూసైడ్ చేసుకున్నాడు, ఏంటి పోలీసులు చెప్పిన అంశం? సార్, ఏదైతే మదనపల్లిలో ఘోర ఘటన చోటు చేసుకుందో, కులవర్ధన్ అనే ఒక గంజాయికి అలవాటు పడినటువంటి ఒక నిందితుడు కూడా అతి ఘోరంగా ఒక చిన్నారిని, రిషికాప్రియ అనే చిన్నారిని కూడా బలవంతంగా బలాత్కరించి ఆపై ఆ అమ్మాయిని కూడా ఆ డ్రమ్లో ముంచి చంపేస్తాడని చెప్పి కూడా పోలీసులు ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు సార్. మరోపక్క పోలీసులు కులవర్ధన్ కోసం గాలింపు చేస్తున్న నేపథ్యంలో పోలీసులకు కులవర్ధన్ దొరికాడు. రక్షక వాహనంలో అతన్ని తీసుకొని వెళ్తున్న తరుణంలో కూడా అతను పారిపోయేందుకు ప్రయత్నించాడు, పారిపోయాడు కూడా సార్. పారిపోయారని చెప్పి కూడా సాయంత్రము ఎస్పీ పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కూడా స్పష్టంగా చెప్పారు. పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోతున్న నేపథ్యంలో కూడా ఆ రాత్రిపూట కావడంతో ఆ గంజాయి మత్తులో ఆ చెరువులో పడిపోయి స్పృహ తప్పి పడిపోయాడా, లేకపోతే తలకు బలమై గాలైందో మొత్తానికి ఇవాళ ఉదయం శవమై తేలాడు సార్. శవమై తేలడమే కాదు, ఏదైతే ఇక తగులుకుంటే ఎన్కౌంటర్ తప్పదని కూడా భావించి ఆత్మహత్య కూడా చేసుకునే అవకాశం ఉంది. మరోపక్క రాష్ట్రంలో ఇప్పటికే మనం చూసాం సార్, ఏదైతే తుని ఘటనలో కూడా నారాయణరావు అనే వ్యక్తి కూడా పోలీసుల చెర నుంచి పారిపోతూ కూడా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాజంలో ఎవరికి ముఖం చూపించుకోలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరోపక్క ఆ అబ్బాయికి కులవర్ధన్ అనే వారికి తల్లి కూడా సహకరించింది. వాళ్ళపైన కూడా కేసు నమోదు చేయాలని చెప్పి కూడా ఆ బాలిక తల్లిదండ్రులు కూడా స్పష్టంగా కోరుతున్నారు సార్. ఓకే, వాళ్ళ తల్లి సహకరించడం ఏంటి అంటే కులవర్ధన్ అమ్మాయిని బలాత్కారం చేసి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడని చెప్పి ఆ తల్లికి తెలుసు. ఆ తల్లికి తెలిసినప్పటికీ కూడా బయటికి తీసుకురాలేదని చెప్పి కూడా బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరోపక్క ఏదైతే కులవర్ధన్ గంజాయి మత్తులో కూడా వాళ్ళ స్నేహితులు కూడా ఈ విషయాన్ని చెప్పినట్టు కూడా బాలిక తల్లిదండ్రులు కూడా ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళందరిపైన కూడా విచారణ చేపట్టాలి. అతని మొబైల్ ఫోన్ ద్వారా కూడా ఎవరెవరికి మెసేజ్లు అనేది కూడా ఒకసారి పరిశీలించాలి. తల్లిని కూడా విచారించి ఆమె పైన కూడా కేసు నమోదు చేయాలని చెప్పి చనిపోయినటువంటి రిషికాప్రియ తల్లిదండ్రులు కూడా పోలీసులను డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది సార్. సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక దృష్టి సారించి ఈ కేసుని లోతైన కూడా జరిపించాలని కూడా ఆయన కూడా స్పష్టంగా